మాధవీలత బీజేపీ లీడర్స్ టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి బీజేపీ నుంచి వరుసగా కౌంటర్లు పడుతున్నాయి. లేటెస్ట్ గా సాధినేని యామిని రియాక్ట్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ నాయకురాలు సాధినేని యామిని కౌంటర్ ఇచ్చారు. జేసీ మాదిరిగా మాట్లాడాలంటే మాకు 2 నిమిషాలు చాలన్నారు యామిని. మహిళల భద్రత కోసం ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు బూతులు తిడతారా? అహంభావంతోనే జేసీ ప్రభాకర్ రెడ్డి అలా మాట్లాడుతున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల్ని మహిళలందరూ ఖండించాలన్నారు యామిని. బీజేపీ నేత యామిని వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ నేత సాధినేని యామిని ఉన్నారు. మేడం చెప్పండి, చాలా ఘాటుగా స్పందించారు ఆయన. ముఖ్యంగా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. బీజేపీ మీలాంటి మహిళలను తీసుకోవద్దు అని చెప్పి కూడా ఆయన సూచన ఇచ్చినటువంటి పరిస్థితి. మీరేమంటారు మరి? ఒక పక్క మహిళల స్వేచ్ఛ కోసం, ఆనందం కోసం పార్టీలు ఏర్పాటు చేస్తున్నటువంటి సుదీర్ఘకాల రాజకీయ నాయకులు, ఇప్పుడు సిట్టింగ్ మున్సిపల్ చైర్మన్ లాగా ఉన్నటువంటి వ్యక్తి, కొడుకు ఎమ్మెల్యే లాగా ఉన్నటువంటి వ్యక్తి, అదే సాటి మహిళలు ప్రశ్నించినందుకు, లేదంటే మాకు అనిపించిన ఒపీనియన్ చెప్పినందుకు ఏ రకంగా అనకూడనటువంటి మాటలు అన్నారో, పదజాలం ఉపయోగించారో మనందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు నీతులు చెప్తున్నారా బీజేపీలో ఇటువంటి మహిళలను ఎందుకు తీసుకున్నారు అని చెప్పని? ఇంత వయసు పెరుగుతుంటే మనకి మెచ్యూరిటీ పెరగాలి, కానీ అహంభావం పెరగకూడదు. నాకు వారు మాట్లాడినటువంటి మాటల్ని చూస్తుంటే కనుక నిజంగా యావత్ మహిళా సమాజమే కాదు, సమాజం మొత్తం కూడా ఖండించదగినది. అలానే అహంపూరితమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మానుకోవాలి. ఇంకా నా పైన కూడా నా కామెంట్ చేశారు, ఏదో బతుకు తెరువు కోసము పార్టీలు మారి వచ్చిందని చెప్పని. 40 ఏళ్ళుగా ఒక పార్టీలో ఉండి బతుకు తెరువు కోసం, మరి ఇంకా ఏ తెరువు కోసమో తెలియదు కానీ పార్టీ మారినటువంటి వ్యక్తి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మహిళల రక్షణకు సంబంధించి మాట్లాడితే ఈ విధంగా మాట్లాడడం సరైంది కాదు. ఖచ్చితంగా బీజేపీ మొత్తం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. బీజేపీపై వేస్తున్నటువంటి నిందలు సరైనవి కాదు అని చెప్పి కొట్టిపడేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరసింహతో క్రాంతి, TV9 విజయవాడ నుంచి.